హోలీ అనగానే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే కలర్లు పూసుకుంటాం. అసలు ఈ హోలీ పేరేంటిది? ఏమైంది? వికృతం. టైర్లు, ట్యూబులు, ముళ్ళకంపలు, చాటలు, ఆ గదిలో చెత్త అడగట్టేస్తున్నారు. హిందుత్వము అని అంటే హేయ భావన కలిగే విధంగా పాపం చెప్పేవారు లేక చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ పోస్తున్నారు, కలర్ పెట్టేస్తున్నారు. సో మాకు తెలిసిన హోలీ అది. దుర్గంధం దూరం కాదు, కానీ అగ్నికి భేదక శక్తి ఉంటుంది. అదేంటిది? దాంట్లో నువ్వు ఏదేస్తే దాన్ని సూక్ష్మం చేసి స్ప్రెడ్ చేసే శక్తి ఉంటుంది దాంట్లో. ఉదాహరణకు 4 మిరపకాయలు వేసాం అనుకోండి, ఏమవుతుంది? ఉంటుంది. నమస్తే, నా పేరు దువ్వ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆచార్యులు శ్రీ విజయ్ గారు. అయితే విజయ్ గారి గురించి తెలుసుకోవాలనుకుంటే అతను ఒక యోగా టీచర్గా మరియు ఆధ్యాత్మిక గురువుగా ఎన్నో సలహాలు సూచనలు అందిస్తూ హిందువుల గురించి ఉన్న వాళ్ళ సందేహాలను తీర్చడానికి ఈరోజు మన ఇది సంగతి ఛానల్కి వచ్చారు. వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్ అన్న. ఇది సంగతి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా అందరికి ఎట్లా ఉంటుందంటే హోలీ అనగానే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే కలర్లు పూసుకుంటాం, సునేరు పూసుకుంటాం, అంతకంటే ముందు కామదహనం చేస్తాం, కట్టెలు తీసుకొస్తాము, కామదహనం చేస్తాం. అసలు హోలీ అనేది హిందూ సాంప్రదాయంలో ఉన్న ప్రత్యేకత ఏంది? హోలీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? హోలీని ఎట్లా జరుపుకోవాలి? చాలా మంచి ఆలోచన. ఈనాడు సమాజానికి ఏదైతే కాన్సెప్ట్, ఏదైతే సబ్జెక్టు కావాలో అది మన పండుగల ద్వారా మన ఋషులు, మన పూర్వీకులు తెలియజేశారు. మనం మర్చిపోతున్న మన సంస్కృతిని మధ్యలో ఒక్కొక్క పండుగ ద్వారా నువ్వు ఏదైతే మర్చిపోతున్నావో దాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ అందరినీ ఐక్యం చేయడానికి కోసమని పండుగలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా చాలా గొప్ప పండుగ ఈ హోలీ పండుగ. అసలు ఈ హోలీ పేరేంటిది? హోలీ పూర్తి పేరు హోమావళి. హోమావళి అంటే ఏంటిది? హోమాల వరస. ప్రతి వీధి వాళ్ళు అందరూ ఐక్యమై ఒక దగ్గర ఆ కట్టెలను, ఆ సమిధలను వాటిని పేర్చి సుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యి, మంచి వనమూలికలతోటి కాల్చడం వల్ల ఆ వీధిలో ఎటువంటి బ్యాక్టీరియా రాకుండా, నాకు అనే స్వార్థం కాకుండా అందరికీ, ఆ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పండుగ ఈ హోమావళి. పూర్తిగా ఇంకా ఎండ ప్రారంభం కాలేదు, ఇటు చలిపోలేదు. ఉదయం ఏమో చలి బాగా ఉంది, దినంలో ఏమో ఎండ బాగా ఉంది. అంటే ఈ సంధి కాలాలలో రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు వాతావరణాన్ని ప్రదూషితం చేసి రోగాలకు కారణమవుతాయి. మరి వాటి నుండి రక్షించుకోవాలి అంటే అందరూ ఏకత్రితమై మరి వనమూలికలను చక్కగా వాతావరణంలో స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ బ్యాక్టీరియా నశిస్తుంది, వైరస్ నశిస్తుంది. దానివల్ల అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాబట్టి ఆ ప్రధాన ఉద్దేశంతో ఈ హోమావళి పండుగను, హోలీ పండుగను ఏర్పాటు చేశారు. మనం భౌతికంగా ఏంటి లాభం, యోగికంగా అంటే ఆధ్యాత్మికంగా ఏంటి లాభం? 2 అర్థాలను తీసుకోవాలి. మొదటి అర్థం ఏంటిది? భౌతికం. భౌతికంగా కాలుషితం వల్ల చాలా భయంకరమైన రోగాలు. ఇప్పుడు ఏమైంది? వికృతం. టైర్లు, ట్యూబులు, ముళ్ళకంపలు, చాటలు, ఆ గదిలో చెత్త అడగట్టేస్తున్నారు, కాల్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? కలుషితం అయిపోతుంది. అంటే మన పండుగలను విధర్మీయులు కానీ ఇంకా వేరే వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ పండుగలన్నీ వికృతం, మొత్తము వాతావరణాన్ని, సమాజాన్ని ప్రదూషితం చేసే పండుగలు. దీపావళి నాడు పటాకులు కాల్చడం ద్వారా, మరి ఈనాడు హోలీ నాడు ఈ రకంగా వికృతంగా చేసి హిందుత్వము అని అంటే హేయ భావన కలిగే విధంగా పాపం చెప్పేవారు లేక చేస్తున్నారు. మేము దాదాపు ఆర్య సమాజం నుండి 30 సంవత్సరాల. కామదహనం అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఈ రోజులలో చెత్త, టైర్లు అవి ఇవి తప్పించి వేరే ఏం లేదు. వాస్తవానికి చెప్పాలనుకుంటే పిల్లలందరినీ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి కట్టెలు విట్టలు తీసుకొస్తున్నారు, టైర్లు తీసుకొస్తున్నారు, తర్వాత కొంచెం పెట్రోల్ డీజిల్ పోస్తున్నారు, కలర్ పెట్టేస్తున్నారు. సో మాకు తెలిసిన హోలీ అది. అంతే. అంటే కామదహనం. అంటే కామదహనం అంటే దానికి ఒక ప్రత్యేకత ఏముంటుంది? అసలు ఇట్లా చేసుకోవాలి కామదహనం? దీనికి ప్రత్యేకత ఏమిటి అంటే ఆ వనమూలికలు ఏవైతే అగరు, తగరు, జాజికాయ, జాపత్రి, జటామాంసి, ఇలా ఒక 50 రకాల వనమూలికలు ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, పౌష్టికములు ఉంటాయి, మధురములు ఉంటాయి. వీటన్నింటినీ సాధారణంగా ఇప్పుడు మనం అగరబత్తులు వెలిగించాం అనుకోండి, ఏమవుతుంది? సెంట్ వస్తుంది. అందులో కెమికల్స్ వల్ల జలుబు అట్లాంటివి అవుతాయి. కానీ దుర్గంధం దూరం కాదు, కానీ అగ్నికి భేదక శక్తి ఉంటుంది.
ఏంటిది దాంట్లో నువ్వు ఏది వేస్తే దాన్ని సూక్ష్మం చేసి స్ప్రెడ్ చేసే శక్తి ఉంటుంది దానిలో. ఉదాహరణకు 4 మిరపకాయలు వేసాం అనుకోండి, ఏమవుతుంది? కుంటు వస్తుంది. ఉండగలుగుతారా? ఉండదు. అంటే ఏంటిది? చెడు తొందరగా ప్రభావం చూపిస్తుంది. అదే చెడును అది స్ప్రెడ్ చేస్తుంది, మరి మంచి చేస్తే మంచి స్ప్రెడ్ చేస్తుంది కదా. అందుకని ఏం చేస్తాం? మొదలు ఆవు నెయ్యి వాడతాం. అందులో ఆవు నెయ్యికి ఏంటి ప్రత్యేకత? ఏంటిది? ఆవు నెయ్యికి సర్పిష అని పేరు. సర్పం అంటే పాము. పాము ఏం చేస్తుంది? పుట్టినప్పుడు కొరలలో విషం ఉండదు, పెరిగిన తర్వాత విషం వస్తుంది. ఎక్కడి నుండి వచ్చినది? ఆ వాతావరణంలో ఉన్న విషాన్ని స్వీకరిస్తూ, చెట్లు ఏ రకంగా కార్బన్ డైఆక్సైడ్ను స్వీకరిస్తూ శుద్ధి చేస్తున్నాయో, పాము కూడా విషాన్ని స్వీకరించి పెరిగినా కొద్దీ దాని లోపల జమ అవుతుంది. అట్లే ఆవు నెయ్యి కూడా ఆ వాతావరణంలో ఉన్న విషాన్ని హరింపజేస్తుంది. అందుకని దాని పేరు సర్పిష అని పేరు. ఈ వనమూలికలు కూడా విషాన్ని, బ్యాక్టీరియా. కరోనా అప్పుడు మేము 100 ఇళ్లలో యజ్ఞాలు చేయించి ఆ కరోనా రానియకుండా కాపాడు. ఇప్పుడు కట్టెలు ఉన్నాయి, అవును, నెయ్యి ఉంది, ఇక మిగతా ఏం లేవు. మీరు జాపత్రి, జాజికాయ అవి ఇవి అంటే వేరే మూలికలు అంటే పిల్లలకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఉన్న దాంట్లో కామదహాన్ని ఎట్లా చేయాలి? సింపుల్ గా ఇట్లాంటి కట్టెలు కొన్ని ఒక 20 కిలోలు, 30 కిలోలు, ఎన్ని కిలోలు చెత్త వేయద్దు, మంచిది. నెయ్యి దొరుకుతాయి సాధారణంగా. ప్రతి ఒక్కళ్ళు అందరు 100 రూపాయలు వేసుకుంటే చేసేసుకోవచ్చు. వనమూలికలు చాలా దొరుకుతాయి. సుగంధ ద్రవ్యాలు మనం తయారు చేసే అవసరం లేదు, రెడీమేడ్ గా దొరుకుతాయి. ఆర్య సమాజంలో దొరుకుతాయి, పతంజలిలో దొరుకుతాయి, చాలా చోట్ల. అంటే వనమూలికలు అంటే ఎటువంటి వాడచ్చు? వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు, మనకు అన్ని తెలియదు. ఈ జటగా అడిగితే ఇస్తారా? ఇచ్చేస్తారు, ఎక్కడైనా దొరుకుతాయి. మనకు ఆర్య సమాజంలో వెళ్తే వాళ్ళు 33 రకాల మూలికలను సేకరించి శుద్ధి చేసి స్వయంగా తయారు చేస్తున్నారు. ఈ ఆర్య సమాజం ఒకవేళ దొరకాలంటే ఎక్కడ? అంటే ఇప్పుడు కోటగల్లిలో కసరగల్లిలో షాప్ ఉంటుంది, అక్కడ షాప్ ఉంటుంది, అక్కడ దొరుకుతుంది. అక్కడ ఫస్ట్ పిల్లలు ఏం చేస్తారంటే గన్ను తీసుకుంటారు, దాంట్లో కలర్లు పోస్తారు, ఇట్లా పిచికారీ చేస్తూ ఉంటారు, ఓళ్ళ వస్తాల మీద కలర్ పోస్తూ ఉంటారు. అది ఇది అలా ఒక ఆనందం. సో ఈ కలర్ అనేది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? కలర్ పూసుకోవడము, కలర్ వాడడము అనేది ఎట్లా అసలు? అంటే ఇది వసంతోత్సవం, వసంత మాసంలో ఇది వచ్చింది కాబట్టి వసంతోత్సవం. అంటే ఏంటిది? ఇప్పుడు గోగి పూలు బాగా కాస్తాయి, ఈ పువ్వులు. వీటిని కానీ గులాలు కానీ, చందనం పొడి కానీ, పసుపు కానీ, ఇంకా క్యారెట్, బీట్రూట్ రసాలు కానీ, టమాటా రసాలు కానీ, అంటే ఇందులో కూడా మళ్ళీ మంచి ఉద్దేశం, ఎదుటి వాళ్లకు యోగక్షేమాలు కోరడమే. ఈ గోగి పూలను ఉడకబెట్టి మేము ఆర్య సమాజంలో వాడుతున్నాం ఈసారి. వాటిని ఉడకబెట్టి ఆ రసాన్ని లోపలికి తీసుకున్నా, బయటకు చల్లుకున్నా, ఎంత భయంకరమైన ఎండలో కూడా చల్లగా శరీరానికి హాని కలగకుండా ఆ వేడి నుండి రక్షించే విధంగా తయారవుతుంది ఆ రసం. పసుపు నీళ్ళు కావచ్చు, కుంకుమ నీళ్ళు కావచ్చు, గులాలు కావచ్చు, వీటిని అయితే ఇది కూడా వికృతం అయిపోయింది. ఏంటిది? సునేరు రాసుకోవడము, రంగులు పూసుకోవడము, కళ్ళు మండడము, రకరకాల చర్మ రోగాలు రావడము, ఆ గుడ్లతోటి కొట్టుకోవడము, ఆ భయంకరమైన బ్యాడ్ స్మెల్ రావడము. అంటే ఏంటంటే అక్కడ ఎక్కడైతే యజ్ఞము చేయాలి అన్న దగ్గర టైర్లు, ట్యూబులు వికృతం అయిపోయిందో, ఇక్కడ గంధం నీళ్లు వీటి బదులు ఇక్కడ కూడా వికృతమైంది. స్పెషల్ పండగ వచ్చిందంటే, ఇప్పుడు హోలీ వచ్చింది, ఏమి తినాలి, ఏమి తాగాలి, మొదలు ప్రిపేర్ రెడీ అయిపోతున్నారు. హోలీ ఎందుకు వచ్చింది, ఏమి వినాలి కాదు, హోలీ వచ్చిందంటే ఏమి తినాలి, ఎంత అవసరమో అంత. అంటే కోరికలు లేకుంటే మనిషి చచ్చిపోయినట్టు, మరి బతకలేడు. తిండి తినాలని కోరికుంటేనే తింటాడు కదా, నీళ్లు తాగాలని కోరిక లేకపోతే ఏం తింటాడు? కోరికలను మీరు మొత్తం ఎట్లా అంటే మొత్తం దహింపజేయాలని అనుకుంటే ఎట్లా? అదే విషయ ఆసక్తి లేకుండా ఎట్లా? సో మనలో ఉన్న కామాన్ని దహింపజేయడానికి ఈ కామదహనం ఆధ్యాత్మిక అర్థం. ఇంకేంటంటే దానికి ఎట్లా చేయాలి అనేది కూడా బాగా చెప్పిండ్రు. హోలీ కలర్స్ అనేటివి కూడా, మరి ఇప్పుడు కలర్స్ మార్కెట్లో ఒక మొత్తం ఎట్లాంటి కెమికల్ కలర్స్ వచ్చినాయి. సో మనం వాడాలి అని అనుకుంటే కలర్స్ నాణ్యమైన అంటే మంచి మెరుగైన కలర్స్ దొరకాలంటే ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు పతంజలి స్వామి రామ్దేవ్జీ వాళ్ళు తయారు చేస్తున్నారు న్యాచురల్ గా గులాలు. వాటిని న్యాచురల్ గా ఏ రకంగా సేకరించానో ఆ రకంగా సేకరించి తయారు చేస్తున్నారు. అందులో ఎటువంటి చైనా కెమికల్స్ కానీ ఇట్లాంటి కలవకుండా వాళ్ళు తయారు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని కానీ మళ్ళీ ఇంకా ఆయుర్వేద షాప్లలో కానీ అట్లాంటివి దొరుకుతున్నాయి ఈరోజు. అట్లాంటి ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని రకాల కలర్లు వేసుకున్నాం అన్నది గొప్ప కాదు. గోగి పూలు నేను చెప్పాను, మంచి శ్రద్ధతో అడవిలోకి వెళ్తే దొరుకుతాయి, ఉడకబెట్టుకొని. అంత ఓపిక లేదు ఇప్పుడు, అయితే రెడీమేడ్ గా దొరుకుతాయి. ఇవి గులాలు అయితే న్యాచురల్ గా అందరూ దొరుకుతాయి. టమాటా రసాలు రంగులు చల్లుకోవచ్చు హాయిగా. టమాటాలు అయితే మామూలుగా దొరుకుతాయి కదా, ఉడికించడం చక్కగా. టమాటా ఎంత బ్రహ్మాండమైన రసం, ఆ చల్లుకుంటూ కూడా మంచి వాసన వస్తుంటది.
ఆ గంధము నీళ్లు చల్లుకోవడం, పసుపు నీళ్ళు న్యాచురల్. పసుపు నువ్వు తీసుకొచ్చి మంచిగా నీ మీద పూస్తే నీ యోగక్షేమాన్ని నేను కోరుతున్నా అన్నట్టు. సో యాంటీబయాటిక్ నీకు ఏ రోగము ఇప్పుడు ఏదైతే సంధికాలంలో రోగాలు వస్తున్నాయో రానియకుంటే నేను రక్షిస్తున్నా అన్నట్టు. ఓకే. దీనివల్ల ఏమయ్యేది, ఒకప్పుడు ఈ రకంగా ఇద్దరు స్నేహితుల మధ్యలో ఏదైనా చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ అవన్నీ మర్చిపోయి ఒకరికొకరు చల్లుకొని మళ్ళీ కలిసిపోతారు. అంటే పండుగ ఉద్దేశం కలపడం. విన్నారు కదా, ఇది ప్రేక్షకులు ఇది సంగతి ప్రేక్షకులరా. ఈరోజు మనము కామదహనము, హోలీ తర్వాత అట్లాగే వీరి ఆధ్వర్యంలో మడ్ బాత్ అనేది కూడా అలీసాగర్లో నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 7 నుంచి 9 మధ్యలో అక్కడ నిర్వహిస్తున్నారు. సో అక్కడికి వెళ్ళినా కానీ కూడా ఎటువంటి ఫీజు లేకుండా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడే అల్పాహారం మరియు లంచ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అందు గురించి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు మాత్రం వెళ్ళాలని చెప్పి ఆచార్యులు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.